వర్షం బాగా పడాలనే చేస్తారా? పంటలు బాగా పండాలని కంటిన్యూ చేయడం, మేము చేయడము బాగా కంటిన్యూ చేయడము, బాగానే వర్షాలు పడుతున్నాయి. అవును. అయితే ఈ మల్లమ్మ తల్లికి ఎప్పుడు మీరు పూజ చేస్తారు? ఏ నెలలో పూజ చేస్తారండి? అక్టోబర్లో అండి. అక్టోబర్లో అందరూ వస్తారా? చుట్టుపక్కల ఉన్న మన చూస్తే మహారాష్ట్రలో రోప్వేలా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి రోప్వే చేస్తే భలే ఉంటుంది. నీరుకా మీకు కొలాయిలు లేవా? ట్యాప్ నీళ్ళగా ఎక్కడికి వెళ్ళాలి? కింద ఏమైనా వాగుందా? ఎక్కడక్క? ఇటువైపు కదా. ఇదంతా కూడా ఫారెస్ట్. మధ్య మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న చేను మొక్కలు రేకులతో పెట్టుకుని మా వాళ్ళు అయితే ఇక్కడ చూడండి. ఈ కొండ ఎడ్జ్ నుంచి అవతల కొండ ఎడ్జ్ పైకి అయితే వెళ్ళాలి. మీకు పాయింట్ అనేది చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉంది టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు మా గిరిజనులు కొండ ప్రాంతాలు చూసిస్తుంటారు. ఆ గిరిజనులు ఆరాధ్య దేవత, పూజించే దేవత మల్లెమ్మ తల్లి. ఆ టెంపుల్ని కూడా మీకు చూపించేస్తాను. అలాగే ఆ మల్లెమ్మ తల్లి యొక్క విశిష్టత అనేది కూడా మీకు వివరించడానికి ట్రై చేస్తాను. మేము వచ్చే ఈ కొండ ప్రాంత దారిలో ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా సరదాగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్న కొండలపైకి అయితే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాం. సో ఇప్పుడిప్పుడే మా ప్రయాణం అయితే మొదలైంది. ఎక్కడి నుంచి వస్తుండ్రు? సార్ ఇయర్పాయ్ లప్కాల్స్ ఉండకు ఉందండి సార్ ఇల్లు. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? గోడానికా? ఏం కొంటారు? విడిపించడానికి అంటున్నారా? బియ్యం తీసుకుంటారా? కొంచెం తెలుగు రాదు సార్, ట్రాన్స్లేట్ సవర ట్రైబ్ వీళ్ళు. అవునా, సరే అమ్మా, ఓకే. వాళ్ళైతే చూడండి డిపోకి వెళ్తున్నారు బియ్యం తెచ్చుకోవడానికంట. చూడండి, ఇలా కొండ దిగుతూ వెళ్ళాలి. అండ్ అటువైపు చూడండి మొత్తం హిల్ ఏరియా. అక్కడ సీనరీ మాత్రం భలే ఉంది, చూసారుగా. కదా, ఇదంతా కూడా ఫారెస్టే. మధ్య మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న చేను మొక్కలు రేకులతో పెట్టుకుని మా వాళ్ళు అయితే ఇక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ కొన్ని పైనాపిల్స్ అయితే వీళ్ళు సేకరించారు చూడండి. ఇవి చాలా చిన్నవి, అందుకని చెప్పేసి సంతకైతే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము నడిచి వచ్చాం కదా, అదంతా కూడా నడిచి ఇవి తీసుకొని వెళ్తే 3-4 కాయలు ఒక 15-20 రూపాయలకు అడుగుతారు. సో మా కష్టానికి కూడా ఆ డబ్బులు అనేవి చాలు, అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా విడిచిపెట్టేశారు. మేమైతే ఆ కిందన చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో ఇలా మేము కొండెక్కుతూ కొండ పోళ్ళ మధ్య గుండా వెళ్తున్నాం. చూస్తున్నారా ఎంత పైకి వెళ్తున్నామో? పైన కరెంట్ లైన్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ పోల్. వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఆగాము. ఇక్కడ పైనాపిల్ తోట అయితే కనిపించింది. ఇక్కడ చూడండి పైనాపిల్ ఉంది, ఎంత బాగుంది కదా. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుందండి, ఇక్కడ స్వచ్ఛంగా పండిస్తారు. ఇక్కడ పైనుంచి పై చూస్తారు కదా, మొత్తం టేక్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. టేక్ మొక్కలు ఇవన్నీ. గంట అవుతుంది, మధ్య మధ్యలో మాకు పైనాపిల్ అయితే కనిపించేది. చాలా ఆకలిగా ఉంది. సో ఆ పైనాపిల్ తీసి తిందామనేసి ఈ విధంగా గీస్తున్నాను పైనాపిల్. ఇప్పుడు నీట్గా వీటిని తీయాలి. సో ఆ నల్లగా ఉండేటివి కోసేయాలి, ఎందుకంటే మచ్చలు ఉన్నవి నాలుగు తగిలితే చాలా నుసి పుడుతుంది. అవి లేకుండా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. ఇట్ క్లోజ్.
చాలా బాగుంది, చాలా తీయగా ఉంది. రేటు పంచదార బెల్లం కలిపేసి పాకం ఎలా ఉంటుందో ఆ విధంగా నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ నిజంగా చాలా కొండ ప్రాంతాల్లో పండింది ప్రతిది కూడా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అబ్బబ్బా. చూడండి, కంటిన్యూగా మా ప్రయాణం ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది. ఫ్రెండ్స్ చాలా దూరం అయితే ప్రయాణించాము. ఇక్కడికి వచ్చాక ఒక వ్యూ పాయింట్ కనిపించింది, చాలా బాగుంది. ఇప్పుడు కింద అయితే చూడండి అక్కడ విలేజ్స్ ఉన్నాయి, అక్కడ నాయుడుమల్ల స్కూల్ ఉంది అక్కడ. తర్వాత ఇంకా ఈ విలేజ్ అనేది మనకి అంత ఐడియా లేదు. పైకి కొండల పైకి ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు చూడడానికి అయితే. మేము వచ్చేసరికి ఇప్పుడు మాకు టైం అంతా ఏంటంటే చూడండి 11:19 అయ్యింది. చాలా మేము 7 గంటలకైతే అక్కడ స్టార్ట్ అయ్యాము కిందన. వచ్చేసరికి ఈ టైం అయింది, చాలా దూరం ప్రయాణించాము. అయితే ఇప్పుడు బాగా మార్నింగ్ వచ్చాం కాబట్టి అలసిపోయాము. సో మేము బిస్కెట్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాము, ఇవి కూడా కొంచెం తినేసి మనం ఇంకా ముందుకు ప్రయాణం సాగించాలి. గుడ్ డే బిస్కెట్స్ చాలా బాగుంటాయి. అడిగాను సార్. అన్నీ ఎక్కడికి వెళ్ళారు? కొండకేనా? అయిపోయిందా పని ఈరోజు? ఇంకా చేస్తారా? అయిపోయింది. ఓకే ఓకే అన్నీ పదండి. భోజనం చేయాలి. ఎక్కడ మీ ఊరు? కింద మల్లిక. ఇప్పుడు ఇక్కడ గోడలు లేవని అడుగు. సో చూడండి, కొండ చీపుళ్ళు, అలాగే పైనాపిల్, కొండపోడికి వెళ్ళి పని చేసుకుంటూ అన్న వాళ్ళు అయితే వస్తున్నారు. అని అమ్మేస్తారా ఇంటికి? ఇవి ఇంటికి తీసుకెళ్తున్నారా? ఓకే ఓకే. చూసారు కదా, ఇప్పుడు మేము ఎన్ని కొండలు ఎక్కామో వీళ్ళు అన్ని కొండలు దిగాలి. కొండపైన మల్లమ్మ గుడి అయితే ఉంటుంది, అది చూపించడానికి ఇంకా పైకి అయితే రావడం జరిగింది. సీతాఫలాలు కూడా చూడండి విరివిగా లభిస్తాయి. సీజన్ అయితే స్టార్ట్ అయింది. వచ్చాము మల్లమ్మ కొండ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అదే టెంపుల్ గుడి. ఈ మొత్తం ఇది సీతాఫలాలు అండి. ఇవి మనకి సీజన్లో ఇంకా టైం ఉంది, పండుతాయి పంటలు. సీతాఫలాలు గోపు తీస్తున్నారా? మొత్తం సీతాఫలాల తోటలో ఉంది మొత్తం. చూడండి, మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ సీజన్లో సీతాఫలాలు కూడా మాకు ఎక్కువ అవుతాయి. సో దీని కింద మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే చిన్న మొక్కలు అయితే కలుపు మొక్కలు అయితే తీయాలి, అప్పుడే పంట బాగా దిగుబడి వస్తుంది. ఇవి కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటాయి. చివరగా కొండ మీదకైతే వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మందార, అలాగే అక్కడ మీరు టాజిటస్ చూసారు కదా, అదే బంతి, టాజిటస్ పెచులా అంటారు బంతిని. వెళ్దాం. చివరిగా మనమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. మీరైతే ఇక్కడ చూడొచ్చు.
చూస్తున్నారుగా, ఫైనల్గా మేమైతే ఈ యొక్క మల్లమ్మ కొండ తల్లి కొండ మీదకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎలా ఉందో మీరైతే ఒకసారి చూడండి. టెంపుల్ అయితే ఇగోండి ఆ లోపల అయితే ఉంది. దీన్ని చూస్తే మహారాష్ట్రలో రోప్వేలా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి రోప్వే చేస్తే భలే ఉంటుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. మొత్తం కంప్లీట్గా మీరైతే ఇక్కడ చూడొచ్చు. మనం మల్లమ్మ కొండ పైన అయితే ఉన్నాం. గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రదక్షిణ కూడా చేస్తారంట. అన్న అయితే మనతో పాటు ఉన్నారు ఇక్కడ. అన్న ఇక్కడేనా ప్రదక్షిణ చేస్తారా? ఇక్కడ పూజ చేస్తారా? ఇక్కడికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ లోపలికి వెళ్తారా? దగ్గర వెళ్ళాలి. అలా వెళ్తారా? ఇలాగని ఇప్పుడు ఇలాగే తిరుగుతామండి. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అయితే ప్రధానంగా వర్షం బాగా పడాలనే చేస్తారా? పంటలు బాగా పండాలని కంటిన్యూ చేయడం, మేము చేయడము బాగా కంటిన్యూ చేయడము, బాగానే వర్షాలు పడుతున్నాయి. అవును. అయితే ఈ మల్లమ్మ తల్లికి ఎప్పుడు మీరు పూజ చేస్తారు? ఏ నెలలో పూజ చేస్తారండి? అక్టోబర్లో అండి. అక్టోబర్లో అందరూ వస్తారా? చుట్టుపక్కల ఉన్న మన జనాలు బాగానే వస్తారు. బాగా వస్తారు. ఇంతకు ముందు ఏ ఊరు వాళ్ళు చేసేవారు ఈ పండగని? ఈ పండుగకి కుసుమాలు చేశారు. కుసుమాలు కొండ వెలగవాడు వాళ్ళు, వేడిగాడ వాళ్ళు కుసుమాలు చేశారు. మేము ఇక్కడికి వచ్చి మేము దగ్గర ఉండి మీరు దగ్గరే కదా అనుకొని మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే పండగ రోజు ఏమేమి చేస్తారు? మాకు కోడి, మేక బలి చేస్తాం. బలి ఇచ్చి పూజ చేస్తారు. అలా చేస్తే వర్షాలు బాగా పడతాయా? 9 రోజులు. 9 రోజులు. 9 రోజులు చేస్తామండి. అందరూ అన్ని గ్రామాల వాళ్ళు కలిసి ఆ డేట్స్ డిసైడ్ చేస్తారా? లేకపోతే అందరూ వస్తారు. దసరా మల్లమ్మ పూజ చేస్తామంటే బాగా వస్తారు జనాలు. అవును. 9 రోజులు చేస్తాం. 9 రోజులు చేస్తాము. సో ఇంకా రోడ్డు అయితే ఇంకా బాగా జనాలు వస్తారు. రోడ్డు శాంక్షన్ అయిందా లేదా? రేటు శాంక్షన్ అయింది అన్నారు పెద్దోళ్ళు. మరి ఇంకా తెలియదు రేట్ అయిందో ఎలాగైందో. చూస్తున్నారు కదా, మేమైతే ఆ ఎదురుగా ఉన్న కొండ నుంచి ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ వచ్చాం పైకి. ఇది టాప్ వ్యూ. ఈ టెంపుల్ కొండ రెంటి మీద అయితే ఉంది. రెంటి భాగం ఎంత వెడల్పుగా ఉంటుందో మీరైతే ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ లోపలికి అయితే ఒకసారి వెళ్దాం. మనం అనుకున్న ప్లేస్కి వచ్చాము. మల్లమ్మ గుడి మనం సందర్శించాము. అయితే లొకేషన్ చూద్దామా, ఇక్కడికి వచ్చాము. చూడండి, నాకు అనుకున్న లొకేషన్ అయితే ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అయితే పైనుంచి పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, కష్టపడ్డాము పైకి. ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా చాలా బాగుంది. ఎంత బాగుందంటే లొకేషన్ అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.